తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ సీనియర్ నేతలు వరుసగా ఆ పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. ఇక ఇదే బాటలో గులాబీ సీనియర్ నేత కె కేశవరావుతో పాటు ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి పార్టీ మారనున్నారు. తాజాగా కేకే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. సీఎంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పార్టీలో చేరే అంశంపై వాళ్ళు మాట్లాడినట్టుగా సమాచారం. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ సీనియర్ నేతలు వరుసగా ఆ పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. ఇక ఇదే బాటలో గులాబీ సీనియర్ నేత కె కేశవరావుతో పాటు ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి పార్టీ మారనున్నారు. తాజాగా కేకే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. సీఎంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పార్టీలో చేరే అంశంపై వాళ్ళు మాట్లాడినట్లుగా సమాచారం. ఇక తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఈరోజు కేకే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. కేకేతో పాటు ఆయన కుమార్తె అయినటువంటి మేయర్ విజయలక్ష్మి కూడాను కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు కూడా ఇప్పటికే ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డితో కూడా ఆయన భేటీ అయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ మధు, ఏదైతే ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకి షాక్ తగులుతుంది అనే విషయం తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఎందుకంటే ఇటు మన వరంగల్ నుంచి కడియం శ్రీహరి కావచ్చు, లేదంటే తన కూతురు కడియం కావ్య కూడా ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ కండువా అయితే కప్పుకుంటున్నారు. ఇదే అంశంలో కేకే కూడా రేవంత్ రెడ్డి గారిని కలిసి, ఎందుకంటే గతంలో 53 ఏళ్ల నుంచి ఎందుకంటే నేను కాంగ్రెస్ లో పనిచేశాను, అప్పటి తెలంగాణ ఉద్యమం కారణంలో మాత్రం నేను బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యాను, బీఆర్ఎస్ పార్టీలో మాత్రం నేను 10 ఏళ్లే పనిచేశాను, కానీ మన దాంతో పాటు మీడియా సమావేశంలో కూడా కేకే గారు మాట్లాడడం జరిగింది. ఒక అంశాన్ని అయితే ఏదైతే తీర్థయాత్రలకు వెళ్ళిన వాళ్ళు తిరిగి మళ్ళీ ఇంటికే రావాలి, అదే పనిలో నేను 10 ఏళ్ళు మాత్రం బీఆర్ఎస్ పార్టీలో చేసి మళ్ళీ తిరిగి నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేస్తున్నా, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను 53 ఏళ్లలో నాకు మంచి పదవులు ఇచ్చాయి, దాంట్లో నాకు అందరు సహకరించారని కూడా పేర్కొన్నారు. అయితే ఇదే అంశంలో ఎందుకంటే ఈ నెల 30వ తారీఖు మాత్రం రేవంత్ రెడ్డి సమీపంలో మాత్రం కాంగ్రెస్ కండువా కేకేతో పాటు కేకే కూతురు మేయర్ విజయలక్ష్మి కావచ్చు, దీంతో పాటు మరో 10 మంది కార్పొరేటర్లు కూడా మన సీఎం రేవంత్ రెడ్డి సమీపంలో మొత్తం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్టుగా తెలుస్తుంది మధు. కేకే లాంటి సీనియర్ నాయకులు కూడా సొంత గూటికి చేరుకుంటున్నారు. గతంలో ఆయన కాంగ్రెస్ లో కూడా వర్క్ చేయడం జరిగింది. సరే, ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ భవితవ్యం ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పటికే చాలా మంది కూడాను బీఆర్ఎస్ని విడిచిపెట్టి కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు కేకే లాంటి సీనియర్లు కూడాను పాత ఇంటికే చేరుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరి రానున్న ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ భవితవ్యం ఎలా ఉండబోతుంది అసలు? మధు, ప్రస్తుతానికి అయితే చూసుకున్నట్లయితే ఎందుకంటే గతంలో టీడీపీ హయాంలో రేవంత్ రెడ్డితో పనిచేసిన నాయకులు కావచ్చు, ఎందుకంటే కడియం శ్రీహరి, దానం నాగేందర్, లేదంటే ఇటు మల్లారెడ్డి, వీళ్ళంతా టీడీపీ హయాంలో కూడా పనిచేశారు. వాళ్ళు తిరిగి ఎందుకంటే ఇప్పుడు అధికారంలో పార్టీలు వచ్చే కనుక మాత్రం అదిగా ఈ కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు ఒక్కొక్కరుగా. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ తరఫు నుంచి కొంతమంది ముఖ్య నేతలు ఎందుకంటే 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పిన వాళ్ళు, కానీ అదే నాయకులు ఇప్పుడు తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోనే జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే అప్పట్లో గతంలో కూడా ఎందుకంటే కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు అనేసి వెల్లడించిన కడియం శ్రీహరి ఈ రోజు మాత్రం ఢిల్లీలో వెళ్ళి ముఖ్య నేతలతో సమావేశమై మన కడియం శ్రీహరి కావచ్చు, ఇటు కూతురు కావ్య కావచ్చు, వీళ్ళిద్దరు మాత్రం కాంగ్రెస్ పదవిలో చేరుతున్నారు. అయితే ఇదే దిశగా మాత్రం ఎందుకంటే ఎన్నికల ముందే మాత్రం దాదాపుగా మరో 8 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కూడా మా బీఆర్ఎస్ నుంచి అయితే మరి కాంగ్రెస్ దానికి రాబోతున్నారు. అయితే గాంధీ భవన్ లో మాత్రం కొంత చర్చ జరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. మరో రైట్, థ్యాంక్ యూ క్రాంతి.